నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి నూతన దేవాలయం శంకుస్థాపన కార్యక్రమం ఆంజనేయ స్వామి భక్తుల నడుమ అర్చక స్వాముల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత ఉభయదాతలు కలశ స్థాపన, గణపతి పూజ, పూర్ణాహుతి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారి దివ్యమైన మంత్ర సహిత బీజాక్షర యంత్రము స్థాపన చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శంకుస్థాపనలో నవరత్నాలు వేసి ఇటుకలు పెట్టి భూమి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తూరు శ్రీ లలితా మహేశ్వర ఆశ్రమం పీఠాధిపతి శ్రీ 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 రామాయణ మహేస్వామి వారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఉదయగిరి వెంకటశేషాచార్యులు, అర్చకులు రామాయణ సురేష్ స్వామి, ఉదయగిరి నందకిషోర్, నరేష్లతో పాటు స్థానిక గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు విశేషంగా తరలివచ్చారు. జై భజరంగ్ బలికి జై. కొత్తూరు ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో పురాతనంగా స్థానించి ఉన్న సావిడిలో స్థానించి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ఈ భీష్మ ఏకాదశి రోజు పుణ్యప్రదమైన విశేషమైన ఈ రోజు శ్రీ జీవికే రెడ్డి గారు వధాన్యతతో ఆల్తూరు చంద్రశేఖర్ రెడ్డి లాంటి స్థానిక ఈ ఆలయ పూర్వ కార్యకర్తలు, సేవాకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ గ్రామ ప్రజలు ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ భీష్మ ఏకాదశి పుణ్యకాలంలో ఈ రోజున నూతనంగా ఆలయ నిర్మాణానికి శ్రీమాన్ బ్రహ్మశ్రీ అనంత ప్రసాదాచార్యులు గారు, జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు, ఉదయగిరి వెంకటశేషాచార్యులు గారు కార్యదర్శి, ఈ ఆలయ ప్రధాన అర్చకులు వారందరూ వేదవేత్తలైన బ్రాహ్మణోత్తముల చేత మహిళలు ఎంతో ఉత్సాహంగా శ్రీ వీరాంజనేయ స్వామి అంటే ఎంతో ప్రేమ ఉంది, భక్తి ఉంది ఈ గ్రామంలో. వారందరూ ఎంతో భక్తి ప్రపత్తులతో నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఉదయకాలంలో పాల్గొని స్వామి అనుగ్రహాశీస్సుల్ని లోకానికంతా ఇవ్వాలని, సనాతన హిందూ ధర్మం ఈ సదాచారాలంతా కూడా వైభవంగా సాగాలని ఇందుకూరుపేట మండల విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వీరందరూ కూడా ధార్మిక సంస్థల వారు ఇక్కడ పాల్గొనడం, లలితా మహేశ్వరి ఆశ్రమం రామాయణం మహేస్వామి పీఠాధిపతి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క శంకుస్థాపనలో ఒక శాలివాహన కుటుంబానికి చెందినటువంటి ఒక చిన్నవాడు, ఒక యువకుడు స్వామివారి యొక్క మూర్తిని, విగ్రహాన్ని బియ్యంతో అత్యంత శ్రమతో వారం రోజులు శ్రమపడి కేవలం బియ్యంతో ఒక బజరంగ్ బలి యొక్క విగ్రహాన్ని, మూర్తిని తయారు చేయడం, ఆ మూర్తిని ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ ఎవరైతే ఉన్నారో వారికి అందించి ఆ స్వామి యొక్క అనుగ్రహాశీస్సులు ఈ గ్రామం అంతా కూడా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ
జై శ్రీరామ్ జై బలో బజరంగ్ బలికి ఆధారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. కొత్తూరు గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారు క్షేత్రపాలకుడై గ్రామాన్ని సంరక్షిస్తూ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ గ్రామంలో నడిబొడ్డులో కొలువై ఉన్నటువంటి భక్తుల పాటి కొలువై ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి నూతన దేవాలయ శంకుస్థాపన మహోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. దీనికి ముఖ్యంగా గుణపాటి వెంకటకృష్ణారెడ్డి గారు సహకార సంపత్తులతోటి ఈ యొక్క ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆల్తూరు చంద్రశేఖర్ రెడ్డి గారు, కమిటీ సభ్యులు అందరూ కూడా శ్రమ వచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ యొక్క నూతన దేవాలయం తొందరగా పూర్తయ్యి నూతన కుంభాభిషేకంతో బాగా విరజిల్లాలని, తొందరగా దేవాలయం పూర్తి కావాలని కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి అంటే అవిధ భక్తి విశ్వాసాలు ఉన్నాయి. అందరూ కూడా గ్రామ ప్రజలు కూడా ఈరోజు పాల్గొన్నారు. మహిళలు కానీ పురుషులు కానీ అందరూ గ్రామ ప్రజలందరూ కూడా యావత్తు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అందరికీ కూడా శ్రీ వీరాంజనేయ స్వామి వారి అనుగ్రహ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.